డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే రాహుల్ గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణకు సంబంధించిన జాబితాపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక త్వరలో జరిగే బహిరంగ సభలకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు కులగణన సర్వే నివేదిక అందజేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ అనంతరం కేబినెట్లో ఆమోదించడం జరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రెండు అంశాలపై భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు అధిష్టానం పెద్దలతో చర్చించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీ వేణుగోపాల్తో కేబినెట్ విస్తరణపైన చర్చ జరిగిందని, అర్హులను ఎంపిక చేసేందుకే సమయం పడుతుందని తెలిపారు. అధిష్టాన పెద్దల్ని రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించామని, త్వరలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎదురు చూస్తున్నటువంటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఈ కాస్ట్ సర్వే అనేది రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో రాబోతూ ఉన్నాం. రాగానే వెంటనే తెలంగాణ నుంచి మొదలు పెడతామని వారిచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ నుంచి జీవో ఇష్యూ చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైబడి ఎన్యూమరేటర్సు, సూపర్వైజర్సు, నోడల్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ కలెక్టర్సు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క ఎన్యూమరేటర్కి 150 హౌజెస్ మాత్రమే బ్లాక్స్ ఏర్పాటు చేసి ఒప్పజెప్పి దీన్ని చాలా అత్యంత సైంటిఫిక్గా ఈ సర్వే చేయటం జరిగిందని, ఆ సర్వే సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తీసుకున్నటువంటి పుస్తకాలను కూడా కట్టకట్టి జాగ్రత్తగా భద్రపరిచి అందులో ఉన్న సమాచారాన్ని అంతా కూడా కంప్యూటరైజ్ చేసి ఎనలైజ్ చేసి దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని జిస్టుని మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందని నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చాం. అట్లాగే దశాబ్దాలుగా కేటగరైజేషన్ పైన కూడా, ఎస్సీ కేటగరైజేషన్ పైన కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసి, సబ్ కమిటీ ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వేసి, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని తూచా తప్పకుండా అమలు చేయటం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తిగా చదివి దాన్ని క్యాబినెట్కి అప్పచెప్పి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి క్యాబినెట్ తీర్మానంతో శాసనసభలో కూడా దానికి సంబంధించి స్టేట్మెంటు చేయటం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఈ కేటగరైజేషన్కి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా ఈ రెండు అంశాలని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వచ్చి, ఈ రెండు కొన్ని దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు కాబట్టి తీసుకున్న ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు కాబట్టి ఈ నిర్ణయాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన నిర్ణయాలపైన 2 భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఆ భారీ బహిరంగ సభలకి అధినాయకత్వాన్ని ఆహ్వానించాలని దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం